హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. టుడే టాపిక్ వచ్చేసి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ హోమ్ విజిట్. కస్టమర్ ఇంటికి రికవరీ ఏజెంట్లు కానీ బ్యాంకర్ కానీ మనీ రికవర్ చేయడానికి వచ్చినప్పుడు ఎందుకంటే వీళ్ళు చాలాసార్లు వితౌట్ డాక్యుమెంట్ లేకుండా కస్టమర్ ఇంటికి విజిటింగ్ వెళ్తుంటారు. ఇక్కడ హోమ్ విజిటింగ్ చేసే పర్సన్ ఏజెన్సీ తరపున అయితే కొన్ని డాక్యుమెంట్లు క్యారీ చేయాలి, అదే బ్యాంకర్ అయితే కొన్ని డాక్యుమెంట్లు క్యారీ చేయాలి. ఎందుకంటే కస్టమర్లు కన్ఫ్యూజ్ అయిపోయి బ్యాంకర్ వచ్చిన అన్ని డాక్యుమెంట్లు షో చేయమని చెప్పి పెడుతున్నారు. ఇది కొద్దిగా మిస్టేక్ మీరు చేయకండి. ఇప్పుడు మనం తెలుసుకుందాం క్లియర్గా. రికవరీ ఏజెన్సీ పర్సన్, మన హోమ్ విజిటింగ్ చేసే పర్సన్ ఏజెన్సీ తరపున అయితే క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్లు ఏమంటే హోమ్ విజిటింగ్ లెటర్, అథరైజేషన్ లెటర్, ఐడి కార్డ్. వీటి యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకుందాం. ఓకే, జనరల్గా ఏమవుతుందంటే ఒక బ్యాంకు దగ్గర మనం మనీ తీసుకుంటాం. ఓకే, వీళ్ళు కలెక్షన్ చేయడానికి కలెక్షన్ ఏజెన్సీలు పెట్టుకుంటారు వీళ్ళు. ఈ యొక్క ఏజెన్సీకి సంబంధించిన రికవరీ ఏజెంట్లు మన ఇంటికి విజిట్ చేసినప్పుడు వాళ్ళతో ఉండాల్సిన డాక్యుమెంట్లు ఇవన్నమాట. ఓకే, హోమ్ విజిటింగ్ లెటర్, అథరైజేషన్ లెటర్, ఐడి కార్డ్. అథరైజేషన్ లెటర్ ఏంటంటే పలానా ఏజెన్సీకి మన కేసు అథరైజ్ చేయబడింది మనీ రికవరీ పర్పస్. కాబట్టి ఈ యొక్క అథరైజేషన్ లెటర్ ఖచ్చితంగా ఉండాలి. కస్టమర్ ఇంటికి వచ్చినప్పుడు ఈ యొక్క అథరైజేషన్ లెటర్ ఉండాలి. ఎందుకు? ఈ యొక్క ఏజెన్సీకి పలానా ఏజెన్సీ పర్సన్ చెప్పాడు, బట్ ఆ ఏజెన్సీకి బ్యాంక్ అథరైజ్ చేసిందా లేదా. ఓకే, కాబట్టి ఏజెన్సీ పీపుల్ వస్తే ఈ అథరైజేషన్ లెటర్ చూపెట్టమని చెప్పాలి. మీకు నా యొక్క కేసు అథరైజ్ చేసిందా కలెక్ట్ చేయమని, షో మీ అథరైజేషన్ లెటర్. ఓకే, ఫస్ట్ పాయింట్ మీరు అడగాలి, అథరైజేషన్ లెటర్ షో చేయండి అని చెప్పి అడగాలి మీరు. ఓకే, దాని తర్వాత ఇంటికి పంపడానికి మనకు ఏజెన్సీ జనరల్గా ఏజెన్సీ ఇంటికి వస్తారు కదా, వాళ్లకు హోమ్ విజిటింగ్ లెటర్ ఉండాలండి. డైరెక్ట్ అట్లా గాల్లో పంపడానికి లేదు. పలానా పర్సన్ మీ ఇంటికి వస్తున్నాడు, అతని నేమ్ ఇది, అతని ఫోన్ నెంబర్ ఇది అని చెప్పేసి మీకు ఇక్కడ హోమ్ విజిటింగ్ లెటర్ అనేది ఉండాలి. తర్వాత అతను క్యారీ చేసిన డాక్యుమెంట్ ఏంటంటే ఐడి కార్డ్. ఓకే, ఈ యొక్క ఏజెన్సీలో వర్క్ చేస్తున్నాడా లేదా అని చెప్పేసి ఈ యొక్క డాక్యుమెంట్ క్యారీ చేయకుండా హోమ్ విజిటింగ్ చేసే రైట్ ఈ యొక్క రికవరీ ఏజెంట్కి లేదు. ఇక్కడ కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే హోమ్ విజిటింగ్ లెటర్, అథరైజేషన్ లెటర్, ఐడి కార్డ్, ఈ 3 డాక్యుమెంట్లు రికవరీ ఏజెంట్ దగ్గర లేకపోతే మీరు వాళ్ళతో మాట్లాడకండి. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు కమ్ టు యువర్ హౌస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే విజిటింగ్ చేసే పర్సన్ బ్యాంకర్ అయితే ఉండాల్సిన డాక్యుమెంట్లు ఐడి కార్డ్ ఎనఫ్. ఓకే, విజిటింగ్ చేసే పర్సన్ బ్యాంకర్ అయితే ఐడి కార్డ్ ఎనఫ్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ బ్యాంక్కి ప్రైమరీ రైట్స్ ఉంటాయి. ఓకే, విజిట్ చేయడానికి. వాళ్ళకి అథారిటీ లెటర్ వాళ్ళే కదా వీళ్ళకి అథారిటీ ఇచ్చింది కలెక్ట్ చేసుకోండి చెప్పి. థర్డ్ పర్సన్కి అలాట్ చేసినప్పుడు ఈ అథరైజేషన్ లెటర్, హోమ్ విజిటింగ్ లెటర్ ఇవన్నీ అవసరం. కానీ ప్రైమరీగా మనకు లోన్ ఇచ్చింది బ్యాంక్ కాబట్టి ఆ యొక్క బ్యాంక్ని విజిట్ చేసినప్పుడు వాళ్ళకు ప్రైమరీ రైట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఐడి కార్డు కూడా ఎనఫ్ అండి. ఓకేనా, ఇక రికవరీ ఏజెంట్, ఇక ఏజెన్సీకి సంబంధించిన రికవరీ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఆర్ఏ కంప్లీట్ చేసి ఉండాలండి. ఓకే, డిఆర్ఏ. ఓకే, డెప్ట్ రికవరీ ఏజెంట్ ట్రైనింగ్ అని ఒక ట్రైనింగ్ ఉంటుంది. ఆ యొక్క ట్రైనింగ్ వాళ్ళు కంప్లీట్ చేయాలి. ఓకే, చాలామంది రికవరీ ఏజెంట్లు ఇక డిఆర్ఏ అంటే తెలియదు వాళ్ళని కొన్ని బ్యాంక్స్ కానీ కొన్ని ఎన్బిఎఫ్సీలు కానీ పంపిస్తుంటాయి. ఖచ్చితంగా ఈ యొక్క డిఆర్ఏ హోల్డర్ అయి ఉండాలి. ఈ యొక్క డిఆర్ఏ డాక్యుమెంట్ ఏదైతే డిఆర్ఏ సర్టిఫికేట్ ఉంటుందో అది కస్టమర్కి షో చేయాల్సిన అవసరం లేదండి. బట్ డిఆర్ఏ హోల్డర్ అయితే జనరల్గా అయి ఉండాలి ఆ యొక్క రికవరీ ఏజెంట్. ఇది కస్టమర్ గుర్తుంచుకోవాలి. జనరల్గా జరిగే సినారీ ఏంటంటే రికవరీ ఏజెంట్ కస్టమర్ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కస్టమర్ జనరల్గా ఈ యొక్క డాక్యుమెంట్ షో చేయమని అడుగుతాడు. ఓకే, రికవరీ ఏజెంట్ చెప్పే డైలాగ్ ఏంటంటే డాక్యుమెంట్స్ చూస్తే మనీ ఇస్తావా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ ఇంటికి వచ్చినప్పుడు రికవరీ ఏజెంట్ క్యారీ చేసిన డాక్యుమెంట్లు ఇవి. ఎందుకంటే వాళ్ళకి అథారిటీ అనేది ఉండాలి. ప్రాపర్ అథారిటీ ఉన్న వాళ్ళు మాత్రమే కస్టమర్ ఇంటికి విజిటింగ్కి వెళ్ళాలి. ఇవన్నీ చెప్పేది వాళ్ళు ఆర్బీఐ గైడ్లైన్స్ చెప్తాయండి, నేను చెప్పట్లేదు. ఇవన్నీ ఆర్బీఐ గైడ్లైన్స్ క్లియర్గా చెప్తాయి. ఈ యొక్క డాక్యుమెంట్ క్యారీ చేయండి, కస్టమర్కి క్లారిటీ ఇవ్వండి. మీరు ఎవరిని పడితే వాళ్ళని కస్టమర్ ఇంటికి పంపకండి అని చెప్పేసి. ఓకే, ఈ యొక్క డాక్యుమెంట్ లేకపోతే రికవరీ ఏజెంట్స్ తోటి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదండి. క్లియర్గా చెప్పండి, ఈ డాక్యుమెంట్ తీసుకుంటారా అప్పుడు పేమెంట్ గురించి మాట్లాడదామని చెప్పొచ్చు. జనరల్గా రికవరీ ఏజెంట్లు ఏం చెప్తారంటే ఈ యొక్క డాక్యుమెంట్లు ఇస్తే పేమెంట్ చేస్తావా. ఓకే, డాక్యుమెంట్లు ఇస్తే పేమెంట్ చేస్తావా చేయమని సెకండ్ పాయింట్ అండి. ఫస్ట్ మన ఇంటికి రావాలంటే వాళ్ళకి అథారిటీ ఉండాలి. ఆ యొక్క అథారిటీ ఈ యొక్క డాక్యుమెంట్ తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క డాక్యుమెంట్ లేకుండా వాళ్ళు విజిటింగ్ చేసే రైట్ లేదు. ఈ యొక్క డాక్యుమెంట్ లేకుండా వస్తే క్లియర్ కట్గా చెప్పండి, డాక్యుమెంట్ తీసుకుంటారా అప్పుడు మనం మాట్లాడదాం. ఓకే, ఇది మనం జనరల్గా అడగాల్సింది పాయింట్. ఈ యొక్క డాక్యుమెంట్ క్యారీ చేయకుండా రికవరీ ఏజెంట్లు ఫోర్స్ఫుల్గా రికవరీ ఏజెంట్ ట్రై చేస్తే ఏం చేయాలంటే మీరు
మీ మొబైల్‌లో కెమెరా ఆన్ చేసి డైరెక్ట్ అడగాలనమాట. ఓకే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏ బ్యాంక్ నీది? ఓకే. వాళ్ళు బ్యాంక్ చెప్పారనుకోండి. బ్యాంక్ చెప్తే ఓకే. బ్యాంక్ నేమ్ చెప్పకపోతే మీరే కెమెరా ఆన్ చేసి, ఇగ పలానా బ్యాంక్ నుంచి వచ్చా అని చెప్తున్నాడు. ఓకేనా. ఈ యొక్క పర్సన్‌కి ఎలాంటి డాక్యుమెంట్స్ ఏమి లేవు అని చెప్పేసి మీరు ఒక వీడియో ఎవిడెన్స్ రెడీ చేయండి. కుదిరితే ఆ యొక్క వీడియో లోపట బ్యాంక్ నేమ్ మెన్షన్ చేయండి. రికవరీ ఏజెంట్ నేము. సో, ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను ఇక్కడ. ఓకే. మనకు ఏజెన్సీ నేమ్ కూడా చెప్పాలండి. మనకు బ్యాంక్ ఏం చేస్తుందంటే, మన కేసు ఏజెన్సీకి అలౌట్ చేసినప్పుడు ఆ యొక్క ఏజెన్సీ నేమ్ మనకు మెసేజ్ ద్వారా పంపుతుంది. ఓకే. ఏజెన్సీ నేమ్ పంపుతుంది. ఓకే. మెయిల్ ద్వారా కావచ్చు. ఓకే. టెక్స్ట్ మెసేజ్ కావచ్చు. సో, వీటి ద్వారా మనకు కమ్యూనికేట్ చేస్తుంది. ఓకేనా. వచ్చిన పర్సన్‌కి మీరు ఏజెన్సీ నేమ్ అడగండి కన్ఫర్మేషన్ కోసం. నాకు బ్యాంక్ నాకు మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేసింది. ఓకే. ఏజెన్సీ నేము. ఓకే. మీరు ఆ ఏజెన్సీ నేమ్ చెప్పండి. సో, నేను కన్ఫర్మ్ చేసుకుంటాను అని చెప్పేసి కూడా మీరు అడగొచ్చు. ఈ పాయింట్ కూడా మీరు అడగొచ్చు. నో ఇష్యూ. ఓకే. కాల్ చేసినప్పుడు కూడా రికవరీ ఏజెన్సీలు గానీ, ఈ యొక్క డైలర్లు గానీ, ఈ యొక్క టెలికాలర్స్ గానీ మనకు కాల్ చేసినప్పుడు మీరు ఏజెన్సీ నేమ్ అడగొచ్చు. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఆన్ కాల్ లోపల అబ్యూజివ్ లాంగ్వేజ్‌లో మాట్లాడడానికి ట్రై చేసినా గానీ మనకు ప్రూఫ్ ఉంటుంది ఎస్కలేషన్ చేయడానికి. ఓకే. ఇప్పుడు మనం డిస్కస్ చేసాము ఏ డాక్యుమెంట్లు రికవరీ ఏజెంట్ క్యారీ చేయాలి, ఏ డాక్యుమెంట్‌కి బ్యాంకర్ క్యారీ చేయాలి. ఓకేనా. క్యారీ చేయకపోతే వీడియో ఎవిడెన్స్ రెడీ చేయాలి. కెమెరా ఆన్ చేసి క్లియర్‌గా అడగాలి. ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చెప్పావు అని చెప్పేసి ఒక వీడియో ఎవిడెన్స్ రెడీ చేసుకోండి. ఓకే. ఆ వీడియో ఎవిడెన్స్ రెడీ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనకి బ్యాంక్‌కి కంప్లెయింట్ చేయాలి. ఇప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్‌లో ఏం లేకుండా వచ్చాడు. ఓకే. వితౌట్ డాక్యుమెంట్ అని ఏం షో చేయమని షో ఇస్తున్నాడు. మీరు వీడియో ఎవిడెన్స్ రెడీ చేసారు. ఏం చేయాలంటే బ్యాంక్‌కి మీరు కంప్లెయింట్ చేయాలి. ఓకే. కంప్లెయింట్ ఎట్లా చేయాలి? మెయిల్ ద్వారా. మెయిల్ ద్వారా మీరు కంప్లెయింట్ చేయాలి బ్యాంక్‌కి. ఓకే. దాంట్లో ఏముండాలి క్లియర్ కట్‌గా మీరు మెయిల్ ద్వారా కంప్లెయింట్ చేస్తే ఓకే. కంప్లెయింట్ చేస్తే దేని ద్వారా అంటే మెయిల్ ద్వారా అనుకో. మెయిల్ పెట్టాలి బ్యాంక్‌కి. సో, దాంట్లో ఏజెంట్ నేమ్ ఓకే. ఫోన్ నంబర్ ఓకే. ఇవి 2 ఓకే. ఈ యొక్క ఏజెంట్ నేము, ఫోన్ నంబరు, ఇంకోటి డేట్ ఆఫ్ విజిట్. ఓకే. సో, కంప్లెయింట్ చేస్తే ఈ క్లియర్ కట్‌గా ఈ పాయింట్‌లన్నీ మెన్షన్ చేయాలండి. ఓకే. డైరెక్ట్ సో అండ్ సో పర్సన్ వచ్చాడు. నేమ్ ఇతను రిప్రజెంట్ చేశాడు. ఫోన్ నంబర్ ఇది. ఓకే. డేట్ ఆఫ్ విజిట్ ఇది. ఓకే. కుదిరితే టైమ్ ఆఫ్ విజిట్ పెట్టండి. సో, పెట్టేసి మీరు కంప్లెయింట్ చేయొచ్చు. సో, ఈ కంప్లెయింట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైమ్ ఇంటికి వచ్చే రికవరీ ఏజెంట్ కొద్దిగా అలర్ట్‌గా ఉంటాడు. ఓకే. ప్రీవియస్‌గా ఆల్రెడీ కంప్లెయింట్ రైజ్ చేశాడు కాబట్టి కొద్దిగా చూసి మాట్లాడని చెప్పేసి కొద్దిగా అలర్ట్‌లో ఉంటాడు. సో, లేదంటే మీరు కంప్లెయింట్ చేయకపోతే పైన ఎలా తెలుస్తుందండి? బ్యాంక్ అలొకేట్ చేసిన ఏజెన్సీ వితౌట్ డాక్యుమెంట్ లేకుండా పంపమని చెప్పేసి. కాబట్టి ఈ యొక్క డాక్యుమెంట్లు మీరు ఖచ్చితంగా అడగాలి. ఈ యొక్క డాక్యుమెంట్స్ ఏం లేకుండా మీ యొక్క పర్సన్ అని చెప్పేసి బ్యాంక్‌ని రిప్రజెంట్ చేసి వచ్చాడు. నెక్స్ట్ టైమ్ విజిటింగ్ వచ్చినప్పుడు ఫ్యూచర్ విజిట్ ఏమున్నా గానీ నాకు ప్రియర్ ఇంటిమేషన్ ఉండాలి. ఇక దాని తర్వాత ఈ యొక్క డాక్యుమెంట్లన్నీ క్యారీ చేయాలని చెప్పాలి. పాయింట్ ఏందంటే వితౌట్ కస్టమర్ కన్సెంట్ లేకుండా డైరెక్ట్ విజిటింగ్ ఏం లేదండి. ఓకే. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి మీరు. అంటే మీకు పర్మిషన్ లేకుండా, మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ సడన్ సర్ప్రైజ్‌లు ఇవ్వడానికి కుదరదు. ఎందుకంటే వాళ్ళు మన చుట్టాలు కాదు కదండీ. ఓకేనా. బ్యాంకింగ్ చేస్తున్నారు. మనకు చెప్పి రావాలి. కస్టమర్‌కి ప్రియర్ ఇంటిమేషన్ ఇవ్వాలి. టుమారో వి ఆర్ గోయింగ్ టు విజిట్ యువర్ హోమ్ అని చెప్పేసి. ఓకే. రేపు ఇంటికి వస్తున్నాం అని చెప్పేసి చెప్పాలి. అప్పుడు కస్టమర్ కూడా చెప్పొచ్చు. నేను టుమారో ఇంట్లో అవైలబుల్ లేను. ఓకే. మీరు ఈ డేట్ నాట్ రావచ్చు అని చెప్పేసి క్లియర్‌గా మీరు డేట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో, ఇది అండి కంప్లీట్ పిక్చర్. రికవరీ ఏజెంట్లు గానీ, బ్యాంకర్లు గానీ కస్టమర్ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు క్యారీ చేసిన డాక్యుమెంట్లేవి? ఈ యొక్క డాక్యుమెంట్లు క్యారీ చేయకపోతే మనం చేయాల్సిన పనులేమి? బ్యాంక్‌కి ఎస్కలేషన్ పెట్టడం. సో, వీడియో ఎవిడెన్స్ చేసుకొని బ్యాంక్‌కి కంప్లెయింట్ చేయడం. సో, ఈ విధంగా మీరు కంప్లీట్‌గా డిస్కషన్ చేశాం. సో, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి. సో, లైక్ చేయడం వల్ల ఎవరైతే రికవరీ ఏజెంట్ల వల్ల సఫర్ అవుతున్నారో సో, వాళ్ళ వరకి ఈ యొక్క వీడియో రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, మీ వంతు కాంట్రిబ్యూషన్‌గా ఈ యొక్క లైక్ చేసి డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.